హాయ్ హలో అందరికి నమస్తే. మీరు చూస్తున్న సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం 2026 జనవరిలో జరిగిన టెట్ ప్రీవియస్ పేపర్ అయితే చూసాం. సో అలా విధంగా అందరూ అడగడం జరిగింది, టెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చేయండి సార్ అని అడగడం జరిగింది. అదేవిధంగా అందరి కోసం ఈ వీడియో అయితే మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి వచ్చిన 121 క్వశ్చన్ నుంచి 150 వరకు, దీంట్లో ప్రతి క్వశ్చన్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎందుకంటే ఒక్కసారి వీడియో చూస్తే మనం బిట్ ఎలా ఇచ్చినా చేయొచ్చు. సో దానికోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో క్వశ్చన్ నెంబర్ 121, ద మోస్ట్ అబండెంట్ ఫుడ్ కాంపోనెంట్ ఇన్ మిల్లెట్స్. మిల్లెట్స్లో తృణధాన్యాల్లో ఎక్కువగా లభించేది ఏంటంటుంది. తృణధాన్యాల్లో ఎక్కువగా ఏముంటుంది, మనం చూసుకునే రాగులు, సజ్జలు, కొర్రలు, ఇవన్నీ ఏంటి తృణధాన్యాలు, మిల్లెట్స్గా చెప్తాం. ఈ మిల్లెట్స్లో మనకు ఉండేది ఎక్కువగా ఏముంటుందంటే పిండి పదార్థాలు, ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా లభించేది మాంసకృతులు అయితే ఇక్కడ కాదు, ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ విటమిన్స్ అన్నారు, ఖనిజ లవణాలు అన్నారు. సో ఇక్కడ ఈ మూడు రాంగ్ ఆప్షన్స్గా తీసుకుంటే మాంసకృతులు అంటే ఇక్కడ చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు అనేవి మైక్రో మాలిక్యూల్స్ కాదు, మ్యాక్రో మాలిక్యూల్స్, చిన్న సూక్ష్మ పోషకాలుగా చెప్తాం. సో విటమిన్లు, ఖనిజాలు ఇవి రెండు సూక్ష్మ పోషకాలుగా చెప్తాం. మాంసకృతులు స్థూల పోషకాలు, ఇవి ఎక్కువగా మనం చూసుకునే పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మీట్లో కానీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ మనకి మిల్లెట్స్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే ఇక్కడ పిండి పదార్థాలు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండేది పిండి పదార్థం, స్టార్చ్ అని గుర్తుపెట్టుకోండి. సో మిగతా ఈ 4 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సీత ఒక ఆహార పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫైడ్ ద్రావణం ఏం కలిపిందంటే ఇక్కడ కాపర్ సల్ఫైడ్ ద్రావణం 2 చుక్కలు కలిపింది, మరియు 10 చుక్కల సజల హైడ్రోజన్ కలిపింది. ఇక్కడ ఏం కలిపింది, సజల హైడ్రోజన్ కలపడం జరిగింది. సో దీనివల్ల సజల సోడియం హైడ్రాక్సైడ్ కలిపింది. ఇది ఊదా రంగులోకి మారింది. ఈమె లక్ష్యం వీటిని గుర్తిస్తుంది అంటుంది. ఇక్కడ 6th క్లాస్ మనకి సైన్స్ బుక్లో మనం ఇది క్లియర్గా వస్తుంది. 2 చుక్కల కాపర్ సల్ఫైడ్ ద్రావణం మరియు 10 చుక్కల సజల హైడ్రోజన్ కలిపింది. ఇది ఏ రంగులోకి మారింది, ఊదా రంగులోకి మారింది. ఊదా రంగు అంటే ఏంటి, వైలెట్ కలర్లో, వంకాయ కలర్ రంగులోకి మారింది. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం గుర్తించిందంటే ఇక్కడ ప్రోటీన్లు ఉంటాయని గుర్తించడం అయితే జరిగింది. సో చూద్దాం, ఇక్కడ పిండి పదార్థాలకు అయితే అయోడిన్ టెస్ట్ చేస్తారు, ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ మాంసకృతులు ప్రోటీన్స్కి ఇదే వైలెట్ కలర్ రావడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది పూర్తిగా మనం రైట్ ఆన్సర్ కిందకి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రోటీన్స్ మాంసకృతుల్లో ఊదా రంగులోకి మారడం జరుగుతుంది, అది వైలెట్ కలర్లోకి రావడం జరుగుతుంది. కాపర్ సల్ఫైడ్ ద్రావణం, నెక్స్ట్ 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్. అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే మాంసకృతుల యొక్క పరీక్ష అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయోడిన్ ద్రావణం అయితే పిండి పదార్థాల కింద చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొవ్వులు అన్నాడు, ఇవి కూడా రాంగ్ ఆన్సర్. ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది పేపర్కి మనకి ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, ఆయిల్స్, షుగర్స్ అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. సో మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రికెట్స్ ఇన్ చిల్డ్రన్ మే బి కాజ్డ్ బై ది డెఫిషియన్సీ ఆఫ్. చిన్నపిల్లలో రికెట్స్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది, దేని లోపం. ఇది ప్రీవియస్ టెట్లో కూడా అడిగిన క్వశ్చనే, ఇది మన లాస్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. సో దాంట్లో చూసుకుంటే ఇక్కడ రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది, విటమిన్ డి లోపం వల్ల వచ్చేది రికెట్స్ వ్యాధి. అదేవిధంగా పెద్దల్లో, ఎడల్స్లో అయితే ఆస్ట్రియోమలేషియా, ఓకే, బోన్స్ బికమ్ స్మూత్, అది పెలుసుగా మారిపోయి విరిగిపోవడం జరుగుతుంది. సో పిల్లల్లో అయితే రికెట్స్ వ్యాధి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. అదేవిధంగా ఆస్ట్రియోమలేషియా పెద్దల్లో అయితే విటమిన్ డి లోపం వల్ల రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఏ అయోడిన్, ఇనుము, కాల్షియం అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ కాల్షియం లోపం వల్ల, సో విటమిన్ డి లోపం అంటే కాల్షియం లోపం వల్ల మనకి చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మిగతా 3 ఆప్షన్స్ మనం సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, కాల్షియం, విటమిన్ డి. నెక్స్ట్, యాంటోనీ వాన్ లువెన్హుక్ బ్యాక్టీరియాని ఎలా పిలిచాడు. ద యాంటోనీ వాన్ లువెన్హుక్ కాల్డ్ బ్యాక్టీరియా యాజ్. బ్యాక్టీరియాని ఏమని పిలిచిందంటే ఇక్కడ యానిమల్ క్యూల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈయన యాంటోనీ వాన్ లువెన్హుక్ ఇతను ఎలా పిలిచాడు ఇక్కడ బ్యాక్టీరియా అంటే, సో
యానిమల్ క్యూల్గా పిలిచాడు. ఇక్కడ మైక్రోబ్ సూక్ష్మజీవులు అన్నారు, జేమ్స్ సూక్ష్మక్రిములు అన్నారు, ప్రోటోజోవాన్స్ అన్నారు. సో ఇవన్నీ మనకి చూసుకుంటే కంటికి కనిపించని జీవులు. ప్రోటోజోవాస్ అయితే మన కంటితో చూడవచ్చు. వీటిల్లో కొన్ని అతి చిన్న జీవులు ఉన్నాయి, అది కూడా మైక్రోస్కోప్లోనే చూస్తాం మనం. వేటి ఎగ్జాంపుల్ ప్రోటోజోవాలు చూసుకుంటే మనం ఎగ్జాంపుల్గా యుగ్లినా, పారామిషియం, వాటితో పాటు అమీబా, ఆర్టిసెల్లా, ఇవన్నీ ప్రోటోజోవా కిందకి వస్తాయి. జేమ్స్ అన్నారు. ఇవి కూడా 3 రాంగ్ ఆన్సర్గా తీసుకుంటే మనకి ఆంటనీ వాన్ హుక్ బ్యాక్టీరియాని ఏమని పిలిచిందంటే యానిమల్ క్యూల్ అని పిలవడం జరిగింది. ఇది కూడా మనకి సైన్స్ నుంచే. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లాంట్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్ ఈజ్. స్వపరాగ సంపర్కం సామర్థ్యం ఉన్న మొక్క ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ అంటే అదే జీవిలో ఉన్న మొక్కలో ఉన్న పరాగ రేణువులు వేరే ప్లాంట్ కాకుండా అదే ప్లాంట్లో ఉన్న వేరే పుష్పం మీద పడడం ఏమంటామంటే సెల్ఫ్ పాలినేషన్ అంటాం. సో ఈ సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగడానికి మనకి పీ ప్లాంట్స్, బఠానీ మొక్కలో సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. మ్యాంగోలో కాదు, కోకోనట్ కాదు, బొప్పాయ కాదు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. ఆప్షన్ 3 అనేది మిగతా 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే మనకి బఠానీ పీ ప్లాంట్ అనేది సెల్ఫ్ పాలినేషన్ స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్కగా చెప్పుకోవచ్చు. అదే మొక్క మీద ఉన్న అదే ప్లాంట్ మీద ఉన్న పుష్పం మీద పరాగరేణులు అది చేరడం జరుగుతుంది, దాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. అదే మొక్క మీద ఉన్న అదే ఫ్లవర్లో ఉన్న మొక్క మీద వీటి యొక్క పాలిన్స్ అనేవి పరాగరేణులు అనేవి చేరడం జరుగుతుంది. సో దీన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్ 126, క్రింది వాటిలో వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జతను గుర్తించమంటుంది. ఇప్పుడు ఇవి పొల్యూటెంట్స్ గురించి అడగడం జరిగింది. క్రింది వాటిలో ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ సెకండరీ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. కింద వాటిలో ఏవి సెకండరీ పొల్యూటెంట్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మన కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇవి మనం చూసుకుంటే ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి, అదేవిధంగా ఇక్కడ అడవులు నరకడం వల్ల అడవుల నుంచి వచ్చే మంటల వల్ల కార్బన్ మోనాక్సైడ్, ఇంధనాల నుంచి వెలువడే పొగ ద్వారా, ఇవి రాంగ్ ఆన్సర్. నైట్రస్ ఆక్సైడ్ అన్నాడు, ఇవి కూడా రాంగ్ ఆన్సర్. సల్ఫర్ డైఆక్సైడ్ గాలిలో తేమ రేణువులు అన్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓజోన్ మరియు పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ పాన్ అన్నారు. సో ఇవి 2 ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో ఓజోన్ పొర క్షీణించడం జరుగుతుంది, ఇది స్ట్రాటోస్ఫియర్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే మనకి ఈ ఓజోన్ లేయర్ అనేది డిలీషన్ జరుగుతుందో, ఎప్పుడైతే మందం తగ్గుతుందో దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది భూమి మీద చేరుతుంది. దానివల్ల మనకి చర్మ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. వీటి కోసం మనం ఈ ఓజోన్ పొరని రక్షించడం కోసం మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది జరగడం జరిగింది. ఇది 2011లో జరగడం జరిగింది. సో దీని గురించి చాలా బ్రాడ్గా నేర్చుకోవచ్చు తర్వాత. సో ఇక్కడ మనం ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్పుకుంటే ఓజోన్ మరియు పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, సో పాన్ అంటాం దీన్ని. ఈ రెండింటిని ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్తాం. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. మీథేన్ అన్నాడు, కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి 2 గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యే వాయువులుగా చెప్పుకోవచ్చు ఇవి 2. సో ఇవి కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోమన్నారు. ఇక్కడ సౌరశక్తి, పవనశక్తి మరియు బయోమాస్ పునరుత్పాదకం కాని శక్తి వనరులు. స్టేట్మెంట్ 1 అడిగిండు, ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు. ఇక్కడ ఆప్షన్ 2 బొగ్గు, సహజ వాయువు, చమురు పునరుత్పాదకం కాని శక్తి వనరులకు ఉదాహరణ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమడిగిండు, సౌరశక్తి అంటే మనం చూసుకుంటే సోలార్ అండ్ పవనశక్తి విండ్ పవర్, బయోమాస్ ఇవి పునరుత్పాదకం కాని శక్తి వనరులకు ఉదాహరణ. సో ఇవి అన్నీ రీన్యూవబుల్, పునరుత్పాదకం కలిగినవి. సో ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇక్కడ బొగ్గు, సహజ వాయువు, చమురు ఉత్పాదకం కాని శక్తి వనరులకు ఉదాహరణ అన్నాడు. సో ఆప్షన్ 2 మాత్రమే ఇక్కడ సరైనదిగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్గా ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతి చదువుతున్న రాకేష్ అనే విద్యార్థి ఒక డిటర్జెంట్ ముక్కను తీసుకుని నీళ్ళతో నింపి ఉన్న పరీక్ష నాళికలో వేశాడు. పరీక్ష నాళికను బాగా ఊపిన తర్వాత చాలా నురగ ఏర్పడినట్లయితే రాజేష్ ఆ నీటిని గురించి ఏమీ నిర్ధారించగలడు అంటుండే. ఇక్కడ డిటర్జెంట్ బిల్ల తీసుకొని వాటర్లో వేశారు. వాటర్లో వేయడం వల్ల ఏం జరిగిందని అడిగింది. ఇక్కడ నీరు అనేది ఏమవుతుంది, ద వాటర్ బికమ్స్ సాఫ్ట్గా మారుతుంది, దీనివల్ల నురగ రావడం జరుగుతుంది.
సో నీరు అనేది మృదువుగా మారడం జరిగింది. ఇక్కడ ఏమంటుండు, కాల్షియం సల్ఫేట్ అధిక స్థానంలో ఉందంటుండు, ఇది రాంగ్ ఆన్సర్. నీటిలో క్లోరిన్ అధిక స్థాయిలో ఉండడం అన్నాడు, రాంగ్ ఆన్సర్. నీరు కఠినమైనది, హార్డ్ వాటర్ అని చెప్పేసి అన్నారు. సో ఈ 3 రాంగ్ ఆన్సర్గా చెప్పుకుంటే మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో నీరు ఎలా మారుతుంది, డిటర్జెంట్ బిల్ల కలపగానే ఇది స్మూత్గా మారుతుంది. సో వాటర్ బికమ్స్ సాఫ్ట్. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బాడీ ఈజ్ అన్నాడు. సో ఒక వయోజుడిని మానవ శరీరంలో ఉండే వెన్నుపూసల సంఖ్య అంత అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 33, 30, 26, 24 అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్లు మనకి వెన్నుపూసలు ఎన్ని ఉంటున్నాయి, ఇక్కడ 26 అనేవి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మన వెన్నుపూసల సంఖ్య 26గా నిర్ధారించడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ధ్వని కంపనాలను మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చబడే బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం, ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడిగిన బిట్టే. సో దాంట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమడిగిండు, ధ్వని కంపనాలను మెదడుకు పంపే విద్యుత్ సాంకేతికాలుగా మార్చే బాధ్యత వహించే చెవిలోని భాగం. సో మనకి చెవిలో 3 భాగాలు ఉంటాయి, బాహ్య చెవి, మధ్య చెవి, వెలుపల చెవి. సో లోపల చెవి, ఓకే, లోపల చూసుకుంటే లోపల చెవి, మధ్య చెవి, వెలుపల చెవి. సో లోపల చెవిలో మనకి కోక్లియా ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ధ్వని కంపనాలు అనేది మెదడుకి పంపబడే సంకేతాలుగా మార్చబడతాయి. దీన్ని ఏమంటామంటే ఇక్కడ కోక్లియా అంటాం. సో దీని ద్వారా మనకి ధ్వని సంకేతాలు అనేది మెదడుకి అనేది చేరడం జరుగుతుంది. ఇయర్ డ్రమ్ అన్నాడు, రాంగ్ ఆన్సర్. మ్యాలస్ అన్నారు. మ్యాలస్ అంటే ఇది మన చెవిలో ఉండే ఒక బోన్గా చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నాడు, ఆడిటరీ కెనాల్ అన్నాడు, బాహ్య శ్రవణ కుహరం అన్నాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్ ఆన్సర్స్. ఇవి మన మెదడుకి చేరవేసే సంకేతాలు అనేవి కోక్లియాలో ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏ యూరాలజిస్ట్ ట్రీట్స్ కిడ్నీ డిసీజెస్ వైల్ ఏ నెఫ్రాలజిస్ట్ ట్రీట్ యాజ్ హార్ట్ డిసీజెస్. ఇక్కడ మూత్రపిండాలు, సో యూరాలజిస్ట్ మూత్రపిండాల వ్యాధికి చికిత్స చేస్తారంటున్నారు. అదేవిధంగా నెఫ్రాలజిస్ట్ గుండె సంబంధిత వ్యాధులు చికిత్స చేస్తారంటున్నాడు. ఇవి ఎలా ఉంది చూడండి ఒకసారి ఆప్షన్స్. ఇవన్నీ క్వశ్చన్ చూద్దాం మనం. 131, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విచ్ స్టేట్మెంట్ ఆఫ్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూరాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్. యూరాలజిస్ట్ అనేవారు క్రింది వాక్యాలను యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ మధ్య ఉన్న ప్రాధాన్యతను సరిగా వివరించమంటుండు. యూరాలజిస్ట్ అనే అతను ఇక్కడ మూత్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన డాక్టర్గా చెప్పొచ్చు. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన వైద్య నిపుణుడిగా చెప్పొచ్చు. ఇవి రెండే. యూరాలజిస్ట్ అంటే మూత్ర సంబంధిత వ్యాధులు, నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకసారి. సో మూత్రపిండ వ్యాధులు, నెఫ్రాలజిస్ట్ గుండె, రాంగ్ ఆన్సర్. నెఫ్రాలజిస్ట్ కిడ్నీ శస్త్రచికిత్స దృష్టి పెడతారు. యూరాలజిస్ట్ వైద్యం అన్నట్టు, రాంగ్ ఆన్సర్. యూరాలజిస్ట్ పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రాంగ్ ఆన్సర్. నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాలు చికిత్స చేస్తాడు. యూరాలజిస్ట్ మూత్రనాళాలు వ్యాధులకు చికిత్స చేస్తారు, ఇతర మూత్ర సంబంధిత వ్యాధులు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీంట్లో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. మిగతా 3 ఆప్షన్స్ సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీడి మామిడి పండులో కనిపించే పండు కాదు, అది నిజానికి ఏంటంటున్నారు ఇక్కడ. వాట్ లుక్స్ లైక్ ఫ్రూట్ ఈస్ క్యాషూ నట్ ఈజ్ నాట్ ఏ ఫ్రూట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏమంటుండు ఇక్కడ, లీఫ్ అంటుండు. నెక్స్ట్ ఫ్రూట్ స్టాల్క్ అంటుండు, సీడ్ అంటుండు, రూట్ అంటుండు. మనకి జీడి మామిడి పండులో కనిపిస్తుంది. దీన్ని అజాడిరిక్తా ఇండికా జీడి మామిడి. సో ఇది ఒక సైంటిఫిక్ నేమ్. సో దీంట్లో చూసుకుంటే దీని యొక్క జీడి మామిడిలో కనిపించేది, జీడి మామిడి పండులో కనిపించేది మనకి పండు కాదు, ఇది నిజానికి ఏంటంటే ఫ్రూట్ స్టాల్క్. ఇది పండు యొక్క తొడిమెగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, టైప్ ఆఫ్ ఫారెస్ట్ గ్రోస్ ఇన్ ద ఏరియాస్ హ్యావింగ్ వెరీ హై రెయిన్ఫుల్ అండ్ ఆల్సో హ్యావ్ ఏ వెరీ వార్మ్ క్లైమేట్స్. చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఉంటాయి, సతతహరిత అరణ్యాలు ఉంటాయి. ఇవి మనకి దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ మనకి మెయిన్గా కనిపించేవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇవి సతత హరిత అడవుల్లో ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఉండడం జరుగుతుంది.
సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఆకురాల్చే అడవులు మన తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శృంగారపు అడవులు అన్నారు. అదేవిధంగా ఇక్కడ మడ అడవులు మాంగ్రూవ్స్ అన్నారు. ఇక్కడ ఎక్కడైతే సముద్రాలు ఒక నదులు వచ్చేసి సముద్రాల్లో కలుస్తాయి, ఇక్కడ మడ అడవులు మాంగ్రూవ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువగా మనకు కనిపించే చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఉంటాయంటే ద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అడవులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో మధ్యస్థ శీతోష్ణ స్థితి కలిగి ఉన్న ప్రదేశాలు ఏంటంటుంది. ఇక్కడ మధ్యస్థ శీతోష్ణ స్థితి కలిగిన ప్రదేశాలు ఇక్కడ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యావింగ్ మోడరేట్ క్లైమేట్స్ ఆర్ అన్నాడు. ఇక్కడ చూసుకుంటే మన దక్షిణ భారతదేశంలోను ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం మరియు ముంబై ఈ రెండిట్లో ఏమవుతుందంటే ఇక్కడ శీతోష్ణ స్థితి అనేది ఎట్లా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో బాష్పీభవనం పదాన్ని ఉత్తమంగా నిర్ధారించే స్టేట్మెంట్ ఏంటి. బాష్పీభవనం ఏంటి, వాతావరణంలో ఉన్న నీరు అనేవి ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనం అంటాం. సో ఇక్కడ క్లియర్గా నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటాం, బాష్పీభవనం అంటాం. వాతావరణంలో అదృశ్యంగా ఉందేంటి, ఆర్ద్రత. సో ఇది రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్, వాతావరణంలో నీరు భూమి ఉపరితలంపై చేరడం, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నీరు ఆవిరిగా మార్చే ప్రక్రియ అంటుండు, నీటి ఆవిరిని నీరుగా మార్చేది, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూర్యుని చుట్టూ భూమి తిరగడం వలన ఉత్తరార్ధ భాగంలో ఈ నెలలో పతన కోణం తగ్గుతుంది అంటుండే. ఇక్కడ ఏ నెలల్లో అంటే ఇక్కడ మే నెలలోను మరియు జూన్ నెలలో మనకి ఏమవుతుంది, సూర్యుని చుట్టూ భూమి తిరగడం వలన ఉత్తరార్ధ భాగంలో మే నెలలోను మరి జూన్ నెలలో పతన కోణం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న తన పౌరులందరికీ ఈ క్రింది ఆదర్శాలను ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఏమిటి ఇక్కడ భారత రాజ్యాంగంలో పీఠికలో ఏముంటుందంటే ఇక్కడ లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫెటర్నిటీ. సో ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సౌభ్రాతృత్వం ఇవన్నీ పౌరులందరికీ ఆదర్శాలను ఇవ్వాలని నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏముంది, రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. మిగతా 3 అనేది ఎలిమినేట్ చేయొచ్చు, ఇవన్నీ మనకి కనిపించవు పీఠికలో. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలైన సార్వత్రిక అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులను చేయాలన్నది ఇది ప్రభుత్వాన్ని సూచిస్తుందంటే ఇక్కడ ఇవేంటి, వీటిల్లో మెయిన్గా మనకి భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు, పౌరుని యొక్క ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, మానవ హక్కులు అన్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే భారత రాజ్యాంగంలో కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలైన సార్వత్రిక విధులు అంటే ఓపెన్ ఎడ్యుకేషన్, వాటితో పాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవి రెండు మనకి సూచించేది ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇక్కడ రాష్ట్రం యొక్క ఆదేశిక సూత్రాల మీద ఆధారపడైతే ఇది ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ మనకి 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 139 భారతదేశంలో సాధారణ బిల్లును ఆమోదించడానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించమన్నాడు. ఇక్కడ ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంట్లోని ఉభయ సభల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే తుది నిర్ణయం ఎవరికి వదిలిపెడతారంటే ఇక్కడ పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది. ఇవి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఉభయ సభల్లో ఏమన్నా మధ్య ఏదైనా విభేదాలు ఉంటే తుది నిర్ణయం ఎవరికి వదిలిపెడతారంటే పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి క్రింది వారిలో ఎవరు హాజరు కాలేదని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే దాదాబాయి నవరోజీ ఈమె మొదటి కాంగ్రెస్ సమావేశంలో హాజరవడం జరిగింది. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీతో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్, వీళ్ళు ముగ్గురు అనేవి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన జవహర్లాల్ నెహ్రూ, మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ మాత్రం ఈ సమావేశానికి అటెండ్ అయితే కావడం లేదు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ముల్లా అబుల్ ఖయామ్ ఈ ఉద్దేశంతో
అంజు ఎంఏ మారెఫ్ అనే సంస్థను స్థాపించారు. ఎవరంటున్నారు ఇక్కడ? డెవలపింగ్ ఆఫ్ సోషల్, ఇంటెలెక్చువల్ అండ్ ఎకనామికల్ లైఫ్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క సామాజిక, మేధో మరియు ఆర్థిక జీవితాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ముల్లా అబుల్ ఖయ్యూమ్ ఈ ఉద్దేశంతో ఈయన ప్రజల యొక్క సామాజిక, మేధో మరియు ఆర్థిక జీవితానికి సంబంధించి ఇవన్నీ మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇతను ఈ అంజు ఎంఏ మారెఫ్ అనే సంస్థను స్థాపించడం అయితే జరిగింది. నిజాం ఆదర్శంలో అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ రాష్ట్రంలో సంస్కృతి మరియు నిర్మాణ శైలిని పెంపొందించడం హైదరాబాద్ స్టేట్ యొక్క కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నారు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో పాఠశాలలు మరియు కళాశాలలు చేపట్టడం అన్నారు. సో ఇవన్నీ కాదు, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మేరూరులో శాసనంలోని ఈ వివరాలను తెలియజేశారు. చెంగల్పట్టులో ఎక్కడ ఉందంటే మనకు తమిళనాడులో ఉండడం జరిగింది. ఈ తమిళనాడులో కాకతీయుల పాలన అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమంటే చెంగల్పట్టు జిల్లాలో ఉత్తర మేరూరు శాసనంలో ఏముందంటే చోళుల కాలంలో సభ నిర్వహించే విధానం ఎలా ఉందనేది ఈ చెంగల్పట్టు జిల్లాలో ఉత్తర మేరూరు శాసనంలో పూర్తిగా వివరించడం అయితే జరిగింది. గంగైకొండ ఇది కూడా తమిళనాడులో ఉంది, కానీ ఇక్కడ చోళాపురం ఆలయం ఏంటంటే ఇక్కడ బృహదీశ్వర ఆలయం ఉంది, ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆన్సర్. యోధులు, అధికారులు మరియు రాజులు వ్యాపారాలపై పన్ను విధించడం ద్వారా వారి ఆదాయం ఎక్కువగా భాగం పొందుతారన్నారు. సో ఆప్షన్ 3, 4 కూడా రాంగ్ ఆన్సర్ చెప్పుకుంటే మనకి ఇక్కడ ఉత్తర మేరూరు శాసనం అనేది చోళుల వాళ్ళు ఎలా సభ నిర్వహించాలనే విధానం అనేది దీంట్లో మనకి ఉత్తర మేరూరు శాసనంలో అయితే వివరించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక వ్యక్తి తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో అనేక బుర్ర కథలు ప్రదర్శించాడు అంటుండే. ఇక్కడ బుర్ర కథలు మెయిన్గా చూసుకుంటే రుక్మిణీదేవి అన్నారు, బాల సరస్వతి అన్నారు, విష్ణూరు దేశ్ముఖ్ అన్నారు. సో విష్ణూరు దేశ్ముఖ్ వీళ్ళెవరు కాదు, నాజర్. మనకి టెక్స్ట్ బుక్లో చూసుకుంటే బుర్ర కథలకు తెలంగాణలో పోరాట ఉద్యమ సమయంలో అనేక బుర్ర కథలు ప్రదర్శించడమే జరిగింది. ఎవరు ఇక్కడ? ఆప్షన్ 4 అనేది నాజర్ గురించి చెప్పుకోవచ్చు. సో బుర్ర కథలకి మెయిన్గా ఇక్కడ కథకుడుగా ఇతను ఉంటాడు, ఇద్దరు వంతగాళ్ళు ఉంటారు. సో దీంట్లో నాజర్ ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం జరిగింది మన తెలంగాణలో. పర్వత శ్రేణి హిమాలయాలు ఏర్పడిన చివరి దశలో ఏర్పడ్డాయి. పర్వత శ్రేణుల హిమాలయాలు ఈ పర్వత శ్రేణుల హిమాలయాలు ఏర్పడిన చివరి దశలో ఏర్పడ్డాయి అంటుండే. ఇక్కడ వీటిలో చివరి దశలో ఏర్పడ్డాయి ఏంటి? ఉన్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ రేంజెస్, దాని తర్వాత ఇంకోటి పూర్వాంచల్ కొండలు అన్నారు. సో ఇక్కడ మనకి చివర ఏర్పడిన హిమాలయాల్లో చూసుకుంటే శివాలిక్ శ్రేణులు అనేవి, ద శివాలిక్ రేంజెస్ అనేవి హిమాలయాల్లో ఏర్పడిన చివరి దశగా చెప్పచ్చు. ఇక్కడ హిమాలయాలు అనేవి మనకి 3 రకాలు కనపడతాయి. ఉన్నత హిమాలయాలు, శివాలిక్స్, నిమ్న హిమాలయాలు ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేవి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీ ఈవీఎస్ నుంచి రావడం జరుగుతుంది, సైన్స్ అండ్ సోషల్ నుంచి. చూద్దాం ఒకసారి. ఎన్సిఎఫ్ 2005 ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు పాఠశాల విద్యార్థుల జీవితాన్ని పాఠశాల వెలుపల వారి జీవితానికి అనుసంధానం చేయాలని సిఫారసు చేస్తుంది. ఇది దేనిని సూచిస్తుంది అంటుండే. ఇక్కడ పాఠ్యపుస్తకాల జ్ఞానం అన్నారు, రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. చూద్దాం ఒకసారి. పాఠ్యపుస్తకాలు ఇవ్వబడిన అన్ని కృత్యాలు, యాక్టివిటీస్ ఏవైతున్నాయో విద్యార్థులు తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి మరియు వారి దైనందిన జీవితం, వాళ్ళ యొక్క రోజువారీ జీవితంలో అనుసంధానించడం, అనువర్తించడానికి తోడ్పడాలిగా అని ఎన్సిఎఫ్ 2005 అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ అనేది 2 రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిగతాయి చూద్దాం. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు ఇచ్చిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. పాఠ్యపుస్తకాలు జ్ఞాన నిర్మాణానికి మూలం కాదకూడదని అన్నారు. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. శాస్త్రీయ పద్ధతి కింద దశల యొక్క సరైన క్రమాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో మనకి ఏంటి? ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే పరికల్పనలు, సమస్యను గుర్తించడం, నిర్వచించడం, ముగింపు, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫై ద డిఫైనింగ్ ప్రాబ్లంని ఫస్ట్ గుర్తించాలి. ఈ సమస్యను గుర్తించి మరియు నిర్వచించాలి, దీని గురించి నిర్వచించాలి. అదేవిధంగా తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథీసిస్, దీనికి సంబంధించిన రూపకల్పన, పరికల్పనలు అనేవి సూత్రీకరించాలి. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే మనం ఇక్కడ ప్రయోగాలు చేయడం, తర్వాత లాస్ట్లో మనం ముగింపులు సాధారణీకరించడం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ
ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ 1లో సమస్యను అయితే గుర్తించాలి, దాన్ని నిర్వచించాలి. నెక్స్ట్ ఇలా గుర్తించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత దీని గురించి అనేక ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఫైనల్గా ముగింపులు సాధారణీకరణ చేయాలి. సో ఇలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఇది కూడా నెంబర్ ఆఫ్ రిపీటెడ్ B2. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఒక ఈవీఎస్ ఉపాధ్యాయుడు వివిధ భావనలను వివరించడానికి కథలు మరియు పద్యాలను ఉపయోగిస్తుంటే అవి వెనుక ఉన్న అత్యంత అనుకూలమైన మరియు సరైన తర్కం ఏంటంటుంటే ఇక్కడ మనకి ఇవి కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో మనకి చూద్దాం ఒకసారి. విద్యార్థుల్లో సొంతగా కథలు కవితలు రాయడానికి మరియు పాడడానికి సృజనాత్మకతను పెంపొందించడం అన్నాడు. సో ఇది కూడా మనకి చూసుకుంటే రైట్ ఆన్సరే. సమయానికి ముందే సిలబస్ను పూర్తి చేయడం అంటుండే ఇక్కడ సమయానికంటే ముందే సిలబస్ని పూర్తి చేయడం అన్నారు. ఇక్కడ చూద్దాం ఒకసారి మనం. సమయానికంటే ముందు మనకి మ్యాక్సిమం ఇచ్చిన సమయంలో సిలబస్ని పూర్తి చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్గా చెప్పకుండా పాఠం అనేది కొంత సమయం తీసుకుంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాంగ్. భాష మరియు సంస్కృతిలో వైవిధ్యం గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. నెక్స్ట్, ఆమె పాఠాలను మరింత ఇంటరాక్టివ్గా అందించడం కోసం ఆసక్తికరంగా చేయడానికి పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఇవి కూడా రైట్ ఆన్సరే. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ సి, ఆప్షన్ ఏ, సి, డి ఇవి 3 రైట్ ఆప్షన్గా చెప్పుకుంటే సమయం కంటే ముందు సిలబస్ పూర్తి చేయాలన్నారు. ఇది రాంగ్ ఆన్సర్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలను కేంద్రంగా చేసుకొని వారికి అనువైన విధానాలలో కృత్యాలు చేయడం, కనుగొనడం, అన్వేషణ ద్వారా నేర్చుకోవాలి అను వాక్యము ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం RTI 2009 సెషన్ ఈ సెషన్లో సబ్ సెషన్లో పేర్కొనబడింది. అంటే ఇక్కడ పిల్లలకి కృత్యాల ద్వారా చేయడం, కనుగొనడం, అన్వేషణ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా నేర్పాలి అనే వాక్యాలు RTI 2009లో ఎక్కడున్నాయంటే ఇక్కడ మనకి సెషన్ 29 క్లాస్ 2Eలో ఉండడం జరిగింది. సో ఇది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ సెషన్లో ఉంది? సెషన్ నెంబర్ 29 అండ్ క్లాస్ 2Eలో ఉండడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో బయాలజీ కానీ, ఈవీఎస్ కానీ, నీట్ సంబంధించిన క్వశ్చన్లు, ఎంసెట్ ఇవన్నీ మనకి మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరిగింది. చూస్తున్న వారు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మిగతా ఒక్కరికి ఉపయోగపడ్డా ఇది ఎడ్యుకేషన్ కదా, విద్యా వ్యవస్థలో ఇలాంటి వీడియోలు ఎవరికైనా ఒక్కరికైనా నచ్చితే వాళ్ళ యొక్క లైఫ్ అనేది బాగుంటుంది. సో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు పోస్ట్ మ్యాన్లపై పాత్రాభినయం నిర్వహించారు. ఇక్కడ పోస్ట్ మాస్టరు అదేవిధంగా పోస్ట్ మ్యాన్ల మధ్య వీళ్ళకేమి ఇక పాత్రాభినయం చేయడం జరిగింది. ఈ కృత్యం ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఈ క్రింది కేటగిరీ చెందుతుంది అంటుండే ఇక్కడ ఏమిచ్చిండు? ఇక్కడ డ్రామాటిక్ పార్టిసిపేషన్, ఒక డ్రామా అనేది నిర్వహించడం జరిగింది. అంటే వీళ్ళకి అవగాహన కలిగించడం కోసం పోస్ట్ మాస్టర్ గాను పోస్ట్ మ్యాన్ గాను ఇదేంటంటే నాటకీకరణ. సో ఇక్కడ ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో మనం చూసుకుంటే కింద నుంచి పైకి పోయే కొద్దీ తగ్గుతూ ఉంటాయి, పైనుంచి కిందకు వచ్చేసరిగా ఇక్కడ బ్రాడ్గా పెరుగుతూ ఉంటాయి. సో వీటి గురించి ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది, అది కూడా మనకి చెప్తాను. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. విద్యార్థులు అన్ని ఆర్థిక, సామాజిక మరియు సహజ సామర్థ్యాలు వారు ఉన్న చిన్న చిన్న విజాతీయ సమూహాలుగా విభజించి ఈ సమూహాలకు భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు పెట్టి వారిని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకంగా గుర్తించి కృత్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు పరిచయం చేయాలనుకున్న విషయం ఏంటి? సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక విద్యార్థులు సామాజిక, ఆర్థిక, సహజ సామర్థ్యాలు ఇవన్నీ చిన్న విజాతీయులుగా సమూహాలు విభజించి ఏం చేస్తే భారతదేశం యొక్క రాష్ట్రాల పేర్లు వారి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక కృత్యాన్ని నిర్వహించారు. ఇక్కడ ఉపాధ్యాయులు తన విద్యార్థులకు పరిచయం చేయాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశం యొక్క దాని యొక్క స్థితిగతులు, అదేవిధంగా డైవర్సిటీ, దానిలో ఉన్న భిన్నత్వాన్ని గుర్తించడం కోసం ఇచ్చిన కృత్యంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఆధునిక కాలం అన్నారు, ప్రజెంట్ మోడర్న్ ఎరా, అదేవిధంగా ఆర్థిక పునరుత్పత్తి, పురోగాభివృద్ధి, ఎకనామికల్ గ్రోత్ అన్నారు. నెక్స్ట్, జెండర్
డిస్క్రిమినేషన్ అన్నారు, లింగ వివక్షత అన్నారు. సో ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటే మనకి భారతదేశంలో ఉన్న భిన్నత్వం గురించి వివరించడం అయితే జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.